అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. నా పేరు నిధి. మీరందరూ ఇంతవరకు డ్యాన్స్లు, ఫ్యాషన్ షోలు చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు హిందీ కామెడీ స్కిట్తో అందరినీ ఇంగ్లీష్ లాగా నేను ముందుకు వస్తున్నారు మన టీం శ్రీధర్ భూమిరెడ్డి, చక్ర పాలకులు, శ్రీనివాస్ మొండాల, సంధ్య ఈమని. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మండేనా మళ్ళీ ఏమిట్రా శ్రీను, అంత దిగులుగా కూర్చొని ఉన్నావు? వర్క్లో అంతా ఓకేనా? ఏం లేదురా, మా ఆఫీస్లో హిందీ వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. నాకేమో హిందీ రాదు, వాళ్ళేమో హిందీలోనే మాట్లాడాలంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉందిరా. అంత బాధ ఎందుకురా? వాళ్ళకి సింపుల్గా హిందీ నై, తెలుగు హై అని చెప్పేసి హాయిగా. అది కూడా చెప్పాను రా బాబు, కానీ వాళ్ళేమో హిందీలోనే మాట్లాడాలి పట్టుబడుతున్నారు. ఇంత కాదు ఎందుకురా? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు హిందీలో దిట్ట. వాడి దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు వాడికి బాగా నేర్పించు. కానీ వాడు బాగా నీకు నేర్పిస్తాడు. ఓకేనా? ఇంత గొప్ప ఏమిట్రా వాడు? వాడు 10 రోజుల్లో నేను గట్టెక్కిచ్చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్దాం. పోదాం. సరేనా? Sit down, please. Sandhya is the best. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది అందుకే. భలే ఛాన్సులే లలమా లక్కీ ఛాన్సులో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే. ఏంటే బ్రేక్ఫాస్ట్? అబ్బబ్బబ్బా, ఈరోజు శనివారం అండి, కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొనివ్వండి. ఏంటే నేను చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్, నాకు వారాలతో సోదులతో పని లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, రిలాక్స్. అబ్బబ్బబ్బా, ఆ మౌస్ని అలా తోమకపోతే ఇలా వచ్చి గిన్నెలు తోమచ్చుగా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నేను ఆర్కిటెక్ట్, ఏదైనా మాట్లాడాలి చూసుకొని మాట్లాడాలి. నేను కూడా ఆర్కిటెక్ట్. చూడు, ఇళ్ళంతా ఎంత బాగా డెకరేషన్ చేశాను, కిచెన్ కూడా అంతే బాగా డెకరేషన్ చేశాను. అదేం పెద్ద గొప్ప ఏం కాదు. మీరు రోజంతా మౌస్ కలుపుతారు, నేను గిన్నె తిప్పుతాను, అంతే తేడా. మేము కూడా వర్క్ ఫ్రమ్ హోమే 24/7. ఏమే పెద్ద దానికి కౌంటర్ లేకపోతే ఆ టెస్టింగ్ నేర్చుకోవచ్చు కదా. మీరు కూడా కీబోర్డ్ ని హార్మోనియం లాగా వాయించకపోతే ఇటు వచ్చి కూరగాయలు తినొచ్చుగా. ప్రతి ఒక్క దానికి కౌంటర్ ఇంకా లేదు, వెయ్యాల్సిందే. ఇంకా మన ఆసనం వేయాల్సిందే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఏమిట్రా భూమి దద్దరిల్లేట్టు ఏంట్రా ఆసనంలో? అరే చక్ర, ఇది భూమి దద్దరిల్లేట్టు కాదురా, కొత్త ఆసనం నేర్పుకుంటున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ నేర్చుకోవాలంటే రారా నేర్పిస్తా. నా వద్దురా బాబు. ఏమమ్మా బాగున్నావా? వీడితో అంతా ఓకేనా? ఏం చెప్పమంటారు అన్నయ్య, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో కానీ ఎంత చేస్తూ చూడలేక చేస్తున్నాను. ఏంటే బాబవే నీ గోద. వర్క్ ఫ్రమ్ హోమ్ లోను ఇల్లరికంలోను అంత సుఖం దేంట్లోనూ ఉంటుంది. అయినా కానీ ఊరికే రారు మహానుభావులు. ఏమిటి చక్ర ఇలా వచ్చావు? ఎవరితను కొత్తగా కనపడుతున్నాడు? ఇతను సీను అని రోజా ఇంటర్నేషనల్ రోజు వర్క్ వెళ్తాడు రా. వీడికి కొంచెం హిందీ నేర్పియాలి. వాడికి అందరికన్నా హిందీ నేర్చుకున్నవాడు నువ్వే కదా, అందుకని నీ దగ్గర తీసుకొచ్చాను. వాడిని 10 రోజుల్లో హిందీ నేర్పించే, వాడు బాగా చేసుకుంటాడు ఆఫీస్లో. ఓకే ఏమిట్రా నీ అభిమానం కాకపోతే నీ దాంట్లో ఏముంది? తగ్గ భాగ్యమా నాయన సీను? 10 రోజుల్లో నేను హిందీలో మాస్టర్ తీసిస్తా, చూస్తుండు. ఏమి
నాయన ఇప్పుడు హిందీలో మొదటిగా నువ్వు ఏదన్నా మొదలు పెట్టాలంటే నచ్చితే హాయ్, నచ్చకపోతే నై, ముందుగా నేర్చుకోవాలి. సరిపోయా? ఇప్పుడు మీ ఆఫీస్లో మొదటిగా ఎక్కువగా ఏ పదాలు వాడతారు దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అది నేను ప్రోగ్రామ్ బాగా చేసి చూపించాను అనుకోండి గురువుగారు. వాళ్ళు కమాల్ కియా అని, అది పూలని కూడా అంటారండి. నాకేం చెప్పాలో తెలియదు. కమాల్ కియా, కమాల్ కియా అంటే ఏమి రాదు నేను కమలాకాయ అని అర్థం. దాని తర్వాత కూల్ అంటే ఎందుకు చెప్తున్నా తెలుసా? కమలాకాయ తింటే హెల్త్ మంచిది కదా, అందుకే వాళ్ళు కూల్ అని చెప్తున్నారు. అంతే తేడా ఏం లేదు. ఓ ఇంతేనా? ఇంకా ఏదో అనుకున్నాను. అది గురువుగారు ఇంకొకటి ఉందండి. అవునా? అది ఫిగర్ 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 మత్ కరో నా మై హూనా, ఫిగర్ ఫిగర్ మత్ కరో నా మై హూనా అంటారండి. అది ఫిగర్ కాదు నాయన, ఫిగర్ ఫిగర్ మత్ కరోనా అంటే డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ బ్యూటిఫుల్ ఫిగర్ అని. జాగ్రత్తగా ఉండాలి మరి, చూసుకో. అయితే జాగ్రత్తగా ఉండాలి. మరి గురుగారు ఇంకోటి ఉందండి. చెప్పండి. అది ఆఫీస్కి రాగానే వాళ్ళు ఆదా బస్సేనో అంటారండి. హిందీ పదం కాదే, ఆయన భాషలో అర్థం చెప్పడానికి భాష పనే ఉంది. నువ్వు కానీరా. మరి నీ అభిమానం ఎక్కువైపోతుంది మరి. ఏముంది దాకా చెప్పడానికి అయినా? ఆదా బస్సి అంటే ఆదా అంటే సేవ్ చేయడము, బస్సి అంటే బస్సు ఇంకా చాలు అని. ఆదా బస్సి అంటే సేవ్ చేయడం మానేసి ఏదైనా చారిటీకి డొనేట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు అంతే. అది పొద్దున్నే ఎందుకు చెప్తాను తెలుసా? నీకు బాగా గుర్తుండిపోతుందని చెప్తున్నారు అంతేనా? ఆయన ఏమో అనుకున్నాను, అలా అర్థం ఉంది దీంట్లో. గురుగారు ఇంకోటి ఉందండి. అది వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఖుదాఫీస్ అంటారండి. అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాదు ఆయన, ఇంటికి వచ్చేటప్పుడు చెప్తుంటారు. మర్చిపోయింటాం అది. ఇంటికి వచ్చినప్పుడు ఖుదా ఆఫీస్ అని చెప్తున్నారా? ఖుదా ఆఫీస్ అంటే ఏం లేదు నాయన, వాడు దేవుడు ఆఫీస్ లో ఉంటాడు అని చెప్పి నమ్ముతున్నారు. దానికి నువ్వేం చెప్తావు అంటే ఖుదా ఆఫీస్ మీద ఖుదా గర్మే అని చెప్పు, అంతే సరిపోతుంది. ఓ మరి గురుగారు ఇంకోటి ఉందండి. ఏంటండి అది? ప్రోగ్రాము మంచి కష్టంగా ఉన్న ప్రోగ్రామ్ చేసి చూపిస్తే వాళ్ళు ఇలా గడ్డం పీక్కుంటూ ముష్కిల్ హై రే అంటారండి. అర్థం ఏంటో? ముష్కిల్ హై అంటే శ్రీని, నువ్వు ఆఫీస్ లో ఏమన్నా ఎవరితో గొడవ పడ్డావా? అయ్యో ఎందుకండి ఎలా అంటారు? అమ్మ తోడు నేను ఎవరితో గొడవ పడినండి. అరే ముష్కిల్ హై అంటే మూసుకొని కూర్చోమంటారా? ఈసారి వాళ్ళు ఎవరైనా సరే ముష్కిల్ హై అంటే తూ ముష్కిల్ హై అని చెప్పేసి తప్ప ఎవరు మూసుకొని కూర్చోంటారు. సరేనా? సరే అండి. అమ్మో అయితే జాగ్రత్తగా ఉండాలి నేను. సరే ఈ రోజుకి చాలా అండి, చాలా వచ్చాయి. మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే అర్థమైందా? హిందీ వర్డ్ బాగా అర్థమైందా? హిందీలో వర్డ్ చాలా చిన్నగా ఉంటాయి కానీ వాటి మీనింగ్ చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి. ముందు ఇంకా అర్థమవుతుంది. అందుకే కదా నేను ఉండేది, చెప్పడానికే కదా. ఆ మాత్రం అర్థం చేసుకోవాలి, అంతే కదా? ఓకే నాయన, మీరు చూసుకోండి. ఇదిగో శ్రీని, మీ ఆఫీస్ లో రెఫరెన్స్. ఏంటమ్మా నా దగ్గర మొమ్మడి పడుతుంది కళ్యాణ్? చెప్పు. ఫీజ్ అండి. ఫీజా? నేను ఫీజు అంతా తీసుకున్నా. ఆ చారిటీ లింక్ పంపిస్తాను, దాంట్లో నీకు కావాల్సినంత తోసుకొని వేసుకుంటాను. ఓకే నాయన, వస్తామండి. వస్తాం. మంచిదన్నా, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇగో రోజులు వస్తారు నీ దగ్గరికి, ఒక గంట టైం ఉంటే కూర్చోబెట్టి చేయించు. గంట అందే బాకీ కూడా 10 రోజుల్లో మళ్ళీ మాస్టర్ అయిపోతావు. వెళ్ళినాయన, విష్ యూ ఆల్ ద బెస్ట్. లేకున్నారా గురుగారు? ఎక్కడ పెట్టారా? అయినా గురుగారు మహాగురుగారు, అందుకనే నీకు అండగట్టాను. అయ్యో పాపం, ఈ సీనయ్య పరిస్థితి ఏంటండి? ఏంటే రోజు నేను నీతో వేగట్లా, వాడు కూడా అంతే ఆఫీస్ లో అలవాటు పడిపోతాడు అంతే.